మూడే విషయాలు. ఒకటి, ఆయన 600 హామీలు ఇచ్చాడు ఆయన మేనిఫెస్టోలో 2014 ఎన్నికలప్పుడు. ఏదైనా పూర్తి స్థాయిలో ఆయన ఏది కూడా అమలు చేయలేదు. అవన్నీ కూడా నెరవేర్చకుండా ఏదో కొద్దో గొప్ప కొన్ని పెన్షన్లు ఇవ్వడము, ఇట్లా ఏదైనా చిన్న చిన్నవి చేసి అవి కూడా ఒక అడ్డంకిని మనకు అడ్డంగా పెట్టి సామాన్య ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా కాకుండా కేవలం వాళ్ళ కార్యకర్తల కోసమే జన్మభూమి కమిటీలు పెట్టి అక్కడ స్క్రూటినీ చేసి వాళ్ళ పార్టీకి చెందిన వారికి ఇవ్వడం జరుగుతోంది. ఒకటి. రెండవది, ఏదైతే ఆ రోజు ధనయజ్ఞం అన్నాడో జలయజ్ఞాన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు దాని మీదే ఇప్పుడు పురుషోత్తంపట్నం ఎడం కాలువ మీద ఆ రోజు కాలువలు ఎందుకు దోవాడు, ప్రాజెక్టు కట్టకన్నా అన్నాడు. కాంట్రాక్టర్ల కోసమే, కమిషన్ల కోసమే అన్నాడు. తర్వాత ఈయన కుడి కాలువ మీద పురుషోత్తంపట్నం పట్టిసీమ వేశాడు, ఎడం కాలువ మీద పురుషోత్తంపట్నం వేశాడు. వాటికి 2 పంపులు పెట్టి నీళ్లు కొట్టి నేను గోదావరి జలాలను కృష్ణా జలాలకు అనుసంధానం చేశానని చెప్పాడు. మరి ఎంత కమిషన్లు తీసుకున్నారు? ఈ కమిషన్లతో 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని డబ్బులు పెట్టి కొని తన పార్టీలో చేర్చుకున్నాడు. మళ్ళీ ఇంకా ఎక్కువగా నా దగ్గర ఉండే శాసనసభ్యులు అసమర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే సమర్థులు అని చెప్పి 4 మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఈ రెండోది. మూడోది వచ్చి ఈయన 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండాలంటే, మీరు ఇక్కడి నుంచే పరిపాలన సాగించుకోవాలంటే ఈయన కష్టపడి సంపాదించిన డబ్బు కమిషన్లు అక్కడ కోట్లు కేసులు దొరికిపోయి మోడీ దగ్గరకు పోయి మోడీ దగ్గర కాళ్ళు పట్టుకొని కేసీఆర్కు చెప్పించుకొని నేను ఈ హైదరాబాద్లో ఉండను, పారిపోతానని చెప్పి రాత్రికి రాత్రి అమరావతికి పారిపోయి వచ్చాడు. ఇవన్నీ ఆయన కష్టపడినవి కాబట్టి ఆయనకు ఇవన్నీ చూసి ప్రజలు ఓట్లేస్తారు. ఇది చెప్పాలంటే చాలా కరువు చంద్రబాబు నాయుడు అన్నదమ్ములు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పరిపాలనకు వస్తాడో అప్పుడు కరువు వస్తుంది, వర్షాలు ఉండవు. దీనికి తోడు ఆయన 4,70,000 ఎకరాలు కాపాడినాను నేను రాయలసీమలో అని చెప్పి 4 పైపులు ఇచ్చేసి అది ఏమంటారు వాటర్ రెయిన్ గన్స్ ఇచ్చినాను, 4,70,000 ఎకరాలు కాపాడినాను అని చెప్తా ఉన్నారు. ఎన్ని ట్యాంకర్లు కావాలా రెయిన్ గన్స్తో కొట్టడానికి? 4,70,000 ఎకరాలు కాపాడాలంటే ఏదైనా ఒక నీటికి సంబంధించిన నిపుణులను అడిగితే ఎన్ని ట్యాంకర్లు కావాలా ఒక ఎకరా కాపాడడానికి? 4,70,000 ఎకరాలు కాపాడడానికి ఎన్ని ట్యాంకర్లు కావాలా, ఎన్ని రెయిన్ గన్లు కావాలా? ఇవన్నీ కూడా దాంట్లో కూడా డబ్బులు దోచుకోవడమే. కార్యకర్తలంతా ఎదకపోయి ఆ పైపులన్నీ మరుసటి రోజే ఇళ్లలో పెట్టుకున్నారు వాళ్ళకి సంబంధించిన వారందరూ. ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడానికి ఎన్ని రకాల కుయుక్తులు పన్నుతాడు, అన్ని పొందుతాడు. ఈరోజు ఎన్నికల ముందు వచ్చి తన అసమర్థతను కప్పుపుచ్చుకోవడానికి, తను ఎన్నికల హామీలు నెరవేర్చకుండా పోయిన దానికి, తను అవినీతిలో సంపాదించిన డబ్బులు ఎమ్మెల్యేలు కొనడము, అక్కడ కోట్ల కేసులు దొరికిపోయి పారిపోయి అమరావతికి రావడము, ఇవన్నీ ఆయన కష్టపడ్డాడు కాబట్టి ప్రజలు తప్పకుండా ఆయన్ను ఆశీర్వదిస్తారు. అది మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. తెలంగాణలో తమ్ముళ్ళు చూడండి మీ శాసనసభ్యులు మా దగ్గర గెలిచి వెళ్ళిపోయారంటాడు. మరుసటి రోజు ఆంధ్రాకు వస్తాడు, మన శాసనసభ్యులు కండువా వేస్తాడు, పార్టీలో చేర్చుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇది అరుస్తూ ఉంటాడు. అంతే, ఆయన అంతా కూడా చెప్పేదొకటి చేసేదొకటి. మరి నీ ఒళ్ళు గిచ్చుకుంటే నొప్పి తెలుస్తుంది, నా ఒళ్ళు గిచ్చితే నీకెట్లో నొప్పి తెలుస్తుంది. మీరు 23 మంది శాసనసభ్యులను చేర్చుకునింది లేనిది ఇప్పుడు ఎవడో ఒకరు ఇద్దరు వస్తే కూడా మా దగ్గర సచివులత ఉంది, మా నాయకుడు ఏదైనా రిజైన్ చేస్తేనే పార్టీలోకి రండి అంటూ ఉన్నాడు. అందరూ రిజైన్ చేసే వస్తూ ఉన్నారు.